హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కాకరకాయ కూర మా ఇంట్లో. కాకరకాయ టమాటా కర్రీ. కాకరకాయలన్నీ తీసుకున్నాను, ఇలా పీల్ చేసుకుని పెట్టుకున్నా, ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లో ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని అప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వాటర్ అంతా తీసేయాలి, మొత్తం తీసేయాలి. చేత్తో పిడికిడితో ఇలా పిండేసి అయితే మా పిల్లలకి కాకరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇలా చేస్తే తింటారు, ఎందుకంటే దీంట్లో చేదు ఏముండదు. ఎందుకంటే పసుపు, ఇవి ఉప్పు వేసి ఇలా వాటర్ వేసి ఇవన్నీ ఇలా పిండేసి తీసేస్తాను కాబట్టి ఇలా పిండేసి తీసేయాలి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాను, కాకరకాయ ఫ్రై చేస్తాను, కూర చేస్తాను, అన్నీ పిండేసి అలా పెట్టాను. తర్వాత బాండీలో నూనె వేసుకుని పెట్టుకున్నాం. మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నూనెలో ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చేదు ఉంటుంది కదా, ఆ చేదంతా పోద్ది దీంట్లో. అప్పుడు టమాటా వేసుకుంటాం కదా, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. కాకరకాయ కూర లానే ఉండదు, అసలు టేస్ట్ ఉంటుంది. ఇలా చేస్తే మా పిల్లలు తింటారు. కాకరకాయ ఫ్రై అయినా, కాకరకాయ కారము, ఇట్లా కాకరకాయ టమాటా మేమైతే వారానికి ఒకసారైనా వండుతాను నేనైతే. ఎందుకంటే పిల్లలకి అన్నీ పెట్టాలి. వెజిటేబుల్స్ అసలు తినడానికి ఇష్టపడట్లే ఈ మధ్యన పిల్లలు. ఆలు ఇవే ఇష్టపడుతున్నారు, కానీ మా పిల్లలు ఆలు ఎక్కువ తింటారు. ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని పోపు పెట్టుకున్నాను. పోపు దినుసులేమేను, జీలకర్ర, కరివేపాకు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలు వేసి వండితే మాత్రం అన్ని కూరలు తింటారు మా పిల్లలు. ఈ కాకరకాయలు ఇవంటే ఇష్టం ఉండదు, అందుకని కావాలని అన్ని వెజిటేబుల్స్ పెడుతున్నాను నేనైతే ఈ మధ్యన. ఎందుకంటే పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ తినాలి. టమాటా కూడా వేసేసుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయను నేనైతే. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే దాంట్లో చేదు అనేది ఉండదు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇంకా మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. మంచిగా ఆయిల్లో మగ్గిపోతుంది. దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు, తక్కువ ఆయిలే పడుతుంది. అంటే వాటర్ అది ఏమి వేయం కదా, అందుకే టేస్ట్ ఉంటుంది బాగా మంచిగా. దీంట్లోకి పప్పు కాంబినేషన్ అయితే టమాటా పప్పు బాగుంటుంది. మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీరు ఎవరైనా ఇలా చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ చేయండి. అంటే మా సైడ్ ఎవరు ఇలా చేసుకోరు, నేనే చేస్తాను ఇలాగ టమాటా వేసి, అందుకే అడుగుతున్నాను. మీరు ఎవరైనా చేసుకుంటే కామెంట్ పెట్టండి. అయిపోయింది కర్రీ, బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నా. అయిపోయింది కాకరకాయ టమాటా కర్రీ.